హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హోమ్ రొటీన్స్. చూసారా, వేడి వేడి గుత్తొంకాయ కర్రీ అండి. ఎలా ఉందో, పట్టుకుంటే వంకాయ మెత్తగా అయిపోతుంది. ఈ కర్రీని ఎలా రెడీ చేశానో చూపిస్తాను, చూడండి. గుత్తొంకాయ కర్రీలోకి కావాల్సినవి: ఎండుమిరపకాయలు 15 కాయలు, వేరుశనగపప్పు, పచ్చెనగపప్పు, కొంచెం మినపప్పు, చిన్న అల్లం ముక్క, కొబ్బరి ముక్క, చిన్న కొబ్బరి ముక్క, నువ్వులు కొద్దిగా గసాలు, ధనియాలు, మెంతులు, జీలకర్ర, ఆవాలు, కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఇవన్నీ ఫ్రై చేసి మిక్సీకి పట్టుకుందాము. ఎండుమిరపకాయలు మాడిపోకుండా ఎంచుకుందాము. ఎండుమిరపకాయలు వేగాయి, తీసేసాను. ఇప్పుడు దీంట్లో వేరుశనగపప్పు వేద్దాము. ఇంకా కర్రీ ఎక్కువ కావాలంటే ఇంకా మీరు ఎక్కువ వేసుకోవచ్చు. ఇవి నేను కొద్దిగా కర్రీనే చేస్తున్నాను కాబట్టి కొంచెం కొంచెం వేసుకున్నాను. ఇవన్నీ మీకు ఎక్కువ కర్రీ కావాలంటే ఇంకొంచెం పల్లీలు ఎక్కువ, ఈ పప్పులన్నీ కొంచెం ఎక్కువ వేసుకుంటే గ్రేవీ ఎక్కువ వస్తుంది. నేను 1/2 కిలో కన్నా ఎక్కువ వంకాయల కోసం ఇవి, అంతేను. మీరు ఇంకా క్వాంటిటీ ఎక్కువ చేసుకోవాలంటే ఈ క్వాంటిటీ ఎక్కువ పెంచుకోవచ్చు. ఇవన్నీ బాగా వేగిపోయాయి. 2 నిమిషాలు, 1 నిమిషం పాటు సన్న మంట మీద వేయించి తీసేస్తాను. అన్నీ మిక్సీలోకి తీసుకొని ఉప్పు కొద్దిగా వేసాను. దీంట్లోనూ పసుపు వేసేస్తాను. లేదంటే దీంట్లో వేయలేదంటే కర్రీలో మాత్రం ఖచ్చితంగా మర్చిపోతాను వేయడము. ఇలా చాలాసార్లు మర్చిపోయాను. దాంట్లోకి ఎర్రగడ్డ ఒకటి, కొబ్బరి ముక్క కట్ చేసుకున్నాను. వంకాయలు కట్ చేసుకున్నాను. ఈ కర్రీ అంతా లోపల పెట్టేసుకుందాము. తిరగమాత పెట్టాను. ఈ లోపల దాంట్లో ఆవాలు, కొద్దిగా జీలకర్ర, కొద్దిగా శనగపప్పు, కొంచెం మినపగుళ్ళు, కొద్దిగా వేగాయి, ఆనియన్స్ వేసాను. ఇవన్నీ కొద్దిగా ఎర్రగా వేపుకుందాము. ఈ స్టైల్లో ఎంతమంది చేస్తారు గుత్తొంకాయ కూర? ఇది మా అమ్మ చేసేది. ఇలా చేస్తే మా అందరికీ చాలా ఇష్టము. మా అన్నకి, మా అక్క వాళ్ళకి, అందరికీ. మా అక్క కూతురు వాళ్ళకి కూడా అసలు ఈ కూర అంటే ప్రాణం. వాళ్ళకైతే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది ఈ స్టైల్లో ఒకసారి మీరు కూడా చేసి చూడండి. ఇవి వేగిపోయాయి. ఇప్పుడు దీంట్లో వంకాయలు, టమాటాలు కూడా ఇప్పుడు వేసేద్దాము. ఒక 2 నిమిషాలు ఇలా మగ్గనిద్దాము. గ్రేవీ అంతా వేసేసుకున్నాను. మనకి నీళ్ళు ఎంత కావాలో అంత వేసుకోవాలి. చూడండి, ఇంత గ్రేవీతో నేను కలుపుకున్నాను. కొత్తిమీర వేసేస్తున్నాను. మనము ఇందాక ఉప్పు వేయలేదు కదా, ఓన్లీ మసాలాకు ఒకటే వేసాము. కొరవ గ్రేవీకి అన్నిటికీ కొద్దిగా ఉప్పు వేసాను. ఇవన్నీ పెట్టేసి ఒక్క విజిల్ పెడితే చాలు, మెత్తగా ఉడికిపోతాయి వంకాయలు. గుత్తొంకాయ కూర అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి, వంకాయ మెత్తగా ఉడికిపోయింది. నేను చేసిన కర్రీ మీకు కానీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.